సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ప్రస్తుతం రాజమౌళి అండ్ టీమ్ బాహుబలి 2 షూటింగ్ నిమిత్తం కొంతవరకు బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో బాహుబలి 2 షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్స్ లో 10% వరకు షూటింగ్ చేసినట్టు తెలుస్తా ఉంది. పార్ట్ 1 చేస్తున్నప్పుడే పార్ట్ 2 కి సంబంధించిన 30-40% కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 10% కూడా కలిసి దాదాపు 50% సినిమా పూర్తయిందని తెలుస్తా ఉంది. షూటింగ్ అనుకున్న ప్రకారమే కరెక్ట్ గానే జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ బాహుబలి 2 2016లో వచ్చే అవకాశాన్ని అయితే కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. ఎర్లీ 2017 లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాన్ని రాజమౌళి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. పోతే రాజమౌళి ఓ పక్కన బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో పక్కన బాహుబలి మీద పబ్లిక్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బాహుబలికి సంబంధించిన కామిక్ త్వరలోనే పబ్లిక్ లో హల్చల్ మొదలు పెట్టనుంది. ఆ విషయానికి ప్రచారం కల్పించడానికి మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి బాహుబలికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాల్ని బయట పెట్టారు. ఆ విషయాలన్నీ కూడా కావలసినంత ఆశ్చర్యాన్ని, బోల్డంత ఎక్సైట్మెంట్ ని కలిగిస్తా ఉన్నాయి. అన్నింటికంటే బాగా ఉత్సాహపరిచిన అంశం ఒకటి ఉంది. అదేమిటి అంటే బాహుబలి జర్నీ 2వ పార్ట్తోనో 3వ పార్ట్తోనో ఆగిపోదు, అది అలా కొనసాగుతుంది అని చెప్తున్నారు. ప్రేక్షకులు తన మీద కురిపించే ప్రేమకు అనుగుణంగా బాహుబలి ఓల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు రాజమౌళి. అంటే హాలీవుడ్ లో ఉంటాయి ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్, జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్, బాలీవుడ్ లో కూడా ఉంది ధూమ్ ఫ్రాంచైజ్, అలా బాహుబలి ఫ్రాంచైజ్ అన్నమాట. కథలు మారుతా ఉంటాయి కానీ నేపథ్యం మాత్రం బాహుబలి ప్రపంచమే. అక్కడి వరకే కాదు, ఈ విషయంలో ఇంకో మెలికతో రాజమౌళి బీభత్సంగా థ్రిల్ చేశారని కూడా చెప్పుకోవాలి. అదేమంటే బాహుబలి ఫ్రాంచైజ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు కథలు మారటం మాత్రమే కాదు, క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి, హీరోలు మారుతూ ఉంటారు. అంటే బాహుబలి ది కన్క్లూజన్ అయిపోయిన తర్వాత వచ్చే సిరీస్ లో హీరోగా ప్రభాస్ కనిపించడు, వేరెవరైనా కనిపించవచ్చు. ఎన్టీఆర్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, కాకుంటే తమిళ హీరో అజిత్ కావచ్చు, లేకపోతే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆల్రెడీ బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఓ విషయాన్ని బయట పెట్టేశారు. బాహుబలి పార్ట్ 3 లో ప్రభాస్ హీరో కాదు, కట్టప్ప అనే క్యారెక్టర్ కూడా ఉండదు, కొత్త క్యారెక్టర్లు వస్తాయి, కొత్త హీరో ఉంటాడు అని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని రాజమౌళి కన్ఫర్మ్ కూడా చేశారు. అంటే రానున్న రోజుల్లో చాలా మంది బాహుబలుల్ని చూడబోతున్నాం. ఆ అదృష్టం ఎవరికైనా దక్కొచ్చు. సూపర్ ఇంట్రెస్టింగ్ ఈ విషయం మాత్రం. నిజంగా రాజమౌళి తెలివబ్బా, బాహుబలి లాంటి పాత్ర మాకు దక్కలేదే అని ఎంతో కొంత ఉసురుమన్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా విపరీతంగా సంతోషపడతారని ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. హీరోలనే కాదు, ప్రేక్షకులను కూడా విపరీతంగా ఉత్సాహపరిచే మ్యాటర్ ఇది. దాని గురించి తలుచుకుంటుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ బాహుబలి ఎవరో. ఇదే బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.